చిన్నారులకు మూతి శుభాశిస్తులు. చూడండి, పరమాత్మతో మనము జోడించే సంబంధాన్ని యోగం అవుతాము. ఆ యోగాన్ని పాట రూపంలో నృత్య ప్రదర్శన చేసి మీ అందరి ముందు ఉంచారు. ఎంత చక్కగా ఆ నృత్య ప్రదర్శన చూసి మీరు ఆనందాన్ని అనుభవించారు కదా. మళ్ళీ భగవంతుడు వచ్చారు, మనకి మార్గాన్ని చూపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు మరిన్ని మధుర మహావాక్యాలు, ఆధ్యాత్మిక రహస్యాల్ని వింటారు. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటూ వింటూ ఆనందించండి. లతకే ओम शांति। పరంపిత పరమాత్మిక సంతానమైన దైవీ పరివారాలకు, ఈ కంచమ్మ భక్తులకు, పెద్దలకు, కమిటీ వాళ్ళకి, ఈశ్వరు తరపున, కంచమ్మ తరపున అందరికీ మళ్ళీ నా హృదయపూర్వకంగా ఈ మహాశివుడు తరపున ఈశ్వరీయ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మరి మన ముందు ప్రత్యక్షమైన అష్టలక్ష్మిలు, అలాగే కంచమ్మ ముందు ఉన్నారు. కంచమ్మ అంటే కంచి కట్టింది, అందరిలో రక్షణలో ఉంచింది ఎవరు? కంచమ్మ. ఈ కంచమ్మ యొక్క వైబ్రేషనే శక్తి ఈ రోజు మీ అందరికీ ఒక కంచిలో, ఒక రక్షణలో పెట్టి మీ అందరి యొక్క శుభ సంకల్పాలే, మీ అందరి యొక్క ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని ఈ రోజు నవరాత్రులుగా జరుగుతున్నాయి. అంటే అది ఎవరాజ్ఞ తెలుసా? శివుడి ఆజ్ఞ. శివుడి ఆజ్ఞ లేనిదే చీమీనే పుట్టదు అంటారు, ఆకేనే ఆడదు అంటారు. అలాగే శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి కంచమ్మ సంబరం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. చూసారా, ఈరోజు ఎంత వేడిగా ఉన్నా తర్వాత మీకు కంచమ్మ చల్లగా చేసింది తెలుసా? కంచమ్మ ఎంత కూల్గా చేసిందో మీ అందరి శుభ సంకల్పమే. ఐక్యతే మహాబలము అన్నారు. మీరందరూ కంచమ్మ సంబరం నిర్విఘ్నంగా కొనసాగాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు మన ముందు అక్కడ జనమైన మూర్తి ఉంది. ఎక్కడ? స్టేషన్ దగ్గర అన్న. ఇక్కడ చైతన్యమైన ఉంది కంచమ్మ. మన శివుడు ముందు ఉంది, శివుడి శక్తి ఉంది కాబట్టి కంచమ్మ మన ముందు ప్రత్యక్షమైంది. ముందుగా తన చుట్టూ ఉన్న అష్టలక్ష్మిలు. లక్ష్మి అంటే దేవత, దేనేవాల. శక్తి ఎప్పుడు ఇస్తుంది? తను పైకి చేయి చూపించింది, అర్థమే తెలిసినా ఆ తల్లి ఇస్తుంది. మీరు దొంగలాడినా, మీరు తీసినా, మీరు తీసినా మీరు ఇస్తానే అంటుంది. ఎవరు? దేవతలు. దేవతలు అంటే దేనేవాళ్ళ, ఇచ్చేవారు. ఆ తల్లికి పరమశివుని నుండి శక్తి తీసుకొని భక్తులకు అందిస్తున్నారు అష్టలక్ష్మిలు. అందుకే దేవతలకి పైకి చేయి చూపిస్తారు, ఒక చేయి కిందకి చేయి చూపిస్తారు. కారణం ఎందుకు అంటే పరమశివుని శక్తి తీసుకుంటారు, అందరికీ భక్తులకి అందిస్తారు. అందుకే కిందకో చెయ్యి పైకో చేయి చూపిస్తారు దేవతలకి. అందుకే ఆ దేవతల శక్తి మళ్ళీ మీరు ఎన్ని రకాలుగా మీరు వేస్తున్నా, తీసిస్తున్నా తను అంటుంది నాకు వద్దు అనదు, నేను ఇస్తానే అంటుంది. మీరు మనసు ఇవ్వండి, నాకు ధనము వస్తువులతో సంబంధం లేదు అంటే. లక్ష్మి అంటే మన కొంచెం చంచల లక్ష్మి. ధనం శాశ్వతం కాదు, వస్తు శాశ్వతం కాదు, మానవ జీవితం శాశ్వతం కాదు. కంటికి కనిపించేది అశాశ్వతం, ఏది కనిపించదో భగవంతుడి జ్ఞానం శాశ్వతం, మన ప్రాణం శాశ్వతం. అందుకే పరమశివుడు పరమ సృష్టికర్త మన ముందు ప్రత్యక్షమై ఉన్నారండి. రండి, మీ జీవితాన్ని చూసి దర్శించుకోండి. ఎవరో గారు దేవతలు, మనమే దేవతలు. అందుకే భారతదేశాన్ని గాయనం చేస్తారు. మాతృభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, స్వర్గభూమి అన్నారు, కర్మభూమి అన్నారు. ఈ రోజు పేరు మాత్రం ఉండిపోయింది, రాజ్యం అని లేదు. కర్మ అంటే శ్రేష్ఠ కర్మగా ఉండేది కర్మ అకర్మగా మారిపోయింది. స్వర్గంగా ఉండేది నరకంగా మారిపోయింది. మానవ